జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ భూమిపై మంత్రులు ఇక సెక్రటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమిపై ఆరా తీశారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తికి దగ్గర కొనుక్కున్నటువంటి భూమిని హెలిప్యాడ్ కోసమైతే ఇవ్వనంటే బెదిరించారని, అయినా ఇవ్వకపోతే ప్రైవేట్ ల్యాండ్ ను దుర్మార్గంగా లాక్కున్నారు. చట్టాలు చేయాల్సిన పని అయితే ముఖ్యమంత్రి ప్రైవేట్ వ్యక్తి భూమిని ఇల్లీగల్ గా 22/A అయితే పెట్టాడు. ఇక ఇది పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లవుతున్నా అతనికి విముక్తి కలగలేదని తెలిపారు. ఇక భూములపై అప్పటి పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అనే దానిపై కూడా అందరూ ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. టిడ్కో కాలనీ సమీపంలో క్వారీ గుంతలో నిన్న ఈతకు వెళ్లిన పడి అన్నాస్ అనే బాలుడు గల్లంతయ్యాడు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసిన ఫైర్ పోలీస్ సిబ్బంది ఉదయం అన్నాస్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిరుపయోగంగా ఉన్న గుంతలను పూడ్చకపోవడమే ప్రమాదానికి కారణమని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. క్వారీ యజమానుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.